హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మజ్జిగావళ్ళు. మజ్జిగావళ్ళు కొంతమంది చేస్తే చాలా గట్టిగా వస్తాయని వండుకోరు. నేను ఒక చిన్న టిప్ చెప్తాను. దాన్ని ఫాలో అయ్యి వండితే చాలా వస్తాయి. వెన్నలా నోట్లో వేసుకోగానే ఈ మజ్జిగావళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ మినపప్పుని నానబెట్టేసుకోవాలి. 4 అవర్స్ నాననివ్వాలి. తర్వాత మజ్జిగని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. తర్వాత ముందుగా చిలుక్కున్న మజ్జిగను అందులో వేసుకోవాలి. ఈ మజ్జిగలోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపును వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మజ్జిగ పలచగానే ఉండాలి. అప్పుడే గారెలు బాగా పీల్చుకుంటాయి. పప్పు నానిన తర్వాత క్లీన్ చేసేసుకుని గ్రైండర్లో వేసుకుని గారెల పిండిలా రుబ్బుకోవాలి. కొంచెం పలచగా రుబ్బుకుంటే గారెలు మెత్తగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చూపించిన విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. గారెల పిండిలో ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గారెల్లో వేసేసుకోవాలి. గారెలు బాగా వేగిన తర్వాత వేరొక వేపుకి టర్న్ చేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని మజ్జిగలో వేసేసుకుని నాననివ్వాలి. మొత్తం పిండిని అంతటిని గారెల్లో వేసేసుకుని మజ్జిగలో వేసేసుకుని బాగా తిప్పుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.